తిరుమలలో మరోసారి భద్రతా వైఫల్యం బయటపడింది. విజిలెన్స్ సిబ్బంది నిర్లక్ష్యంతో శ్రీవారి ఆలయంలోకి వెళ్లేందుకు మొబైల్ తీసుకెళ్లాడు ఓ భక్తుడు. నారాయణగిరి షెడ్లు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద నామమాత్రంగా విజిలెన్స్ సిబ్బంది తనిఖీలు చేస్తోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో మొబైల్ తీసుకెళ్లాడు భక్తుడు. క్యూ కాంప్లెక్స్ కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉన్న వీడియో తీసి ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. దీంతో విజిలెన్స్ పనితీరుపై భక్తులు మండిపడుతున్నారు. అటు మొబైల్ తీసుకెళ్లిన భక్తుడిని గుర్తించే పనిలో విజిలెన్స్ సిబ్బంది నిమగ్నమైంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ సునీల్ జంతర్. సునీల్, ఈ మధ్య తరచుగా చూస్తున్నాం, రీసెంట్గా కూడా చాలా రీల్స్ అది ఎక్కువ పోస్ట్ చేస్తుంటే చాలా యాక్షన్ ప్లాన్స్ గట్టిగానే రూపొందించామని చెప్పారు. మళ్ళీ రిపీట్ అవుతూనే ఉన్నాయి. ఎక్కడ వైఫల్యం కనిపిస్తోంది? రైట్ సతీష్, మొత్తం మీద ఏదైతే తిరుమల మరోసారి విజిలెన్స్ వైఫల్యం చెందిందని చెప్పొచ్చు. ముఖ్యంగా తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చేటువంటి భక్తులని ముమ్మరంగా తనిఖీలు చేయాల్సినటువంటి విజిలెన్స్ సిబ్బంది నామమాత్రంగా చెకింగ్ చేయడం, ఒక భక్తుడు ఏకంగా తన మొబైల్ తీసుకెళ్లి పూర్తిగా క్యూ లైన్లలో ఉన్నటువంటి భక్తులు వేచి ఉన్నటువంటి క్యూ లైన్లు చూపించడం, మరోవైపు ఇంతసేపు ఇన్ని గంటల పాటు పడుతోంది, ఇంతసేపు మేము వేచి ఉన్నామని చెప్పేసి నారాయణగిరి షెడ్యూల్ వీడియో తీసి పెట్టడం, మరోవైపు ఆ తర్వాత వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వరకు ఆ మొబైల్ ఏ విధంగా వెళ్ళింది అని చెప్పేసి ఇప్పుడు భక్తులు ఏదైతే అడుగుతున్న పరిస్థితి ఉందని చెప్పి, ఎందుకంటే తరచు అంటే మా సామాన్య భక్తులు ఇంత స్థాయిలో భారీగా ఎక్కడ చూసినా చెకింగ్లు చేసేటువంటి అధికారులు ఇంత స్థాయిలో అతను ఒక మొబైల్ తీసుకొని వస్తే కనీసం చెకింగ్ కూడా ఏ విధంగా చేశారు అని చెప్పేసి ఇక్కడ ప్రశ్న లేవనెత్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా విజిలెన్స్ వైఫల్యం భారీగా కనిపిస్తోందని చెప్పొచ్చు. ఎందుకంటే మొదటి నుంచి అంటే ఇటు అలిపిరి తనిఖీ కేంద్రంలో కూడా అంతే స్థాయిలో తనిఖీలు చేస్తున్నారు. ఎందుకంటే నామమాత్రంగా తనిఖీలు చేస్తుండడం, కొన్ని అన్యమతానికి సంబంధించినటువంటి వాహనాలు తిరుమలకి యథేచ్ఛగా వస్తున్న పరిస్థితి ఉంది. గత ఒక సంవత్సరం నుంచి చూసుకున్నట్టయితే ఎన్నో సార్లు అన్యమతానికి సంబంధించినటువంటి వాహనాలు కూడా తిరుమలకు వచ్చిన పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలోనే ఈ రోజు చూసుకున్నట్టయితే ఒక భక్తుడు ఏకంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోకి ఈ మొబైల్ ని తీసుకొని రావడంపై తీవ్రంగా విమర్శలు వస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే అతని భక్తునిపై ఏదైతే విజిలెన్స్ అధికారులు ఏదైతే కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి ఉంది, అతన్ని కూడా ఎక్కడున్నాడని చెప్పేసి అతనైతే వెరిఫై చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే అతను నిన్న దర్శనం చేసుకుని వెళ్ళిపోయినట్టయితే తెలుస్తోంది. దానికి సంబంధించి అతను ఎవరు ఏ ఊరు నుంచి వచ్చాడని చెప్పేసి పూర్తిగా వివరాలు తెలుసుకుంటున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ టీటీడీ దీనిపై విచారణ వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది పనితీరుకు సంబంధించి కొంతమందిపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా నారాయణగిరి షెడ్యూల్లోనే ఎక్కువగా తనిఖీ ఉంటుంది. అట్లాంటిది వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కి వచ్చేటువంటి సమయంలో పూర్తి స్థాయిలో బయోమెట్రిక్ లో ఏర్పాటు చేస్తారు. కానీ ఆ బయోమెట్రిక్ దాటుకొని ఎలా మొబైల్ లోపలికి వచ్చిందని చెప్పేసి ఇప్పుడు అనుమానాలు వ్యక్తం అవుతున్న పరిస్థితి ఇక్కడ కనపడుతోంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ సునీల్.